ఒక ఇంట్లో ఒక తల్లి, తన కొడుకు, ఆ కొడుకు యొక్క భార్య, ఆ భార్యాభర్తలిద్దరికీ ఒక చిన్న అబ్బాయి. వీళ్ళందరూ కలిసి ఒక చిన్న ఇంట్లో జీవితం గడిపేవారు. భార్య భర్తతో ఎప్పుడూ అంటూ ఉండేది, "ఇల్లు చిన్నది గదా! మీ అమ్మని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేయి. ఆమె అక్కడ హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నువ్వు, నేను, మన అబ్బాయి హ్యాపీగా ఉండొచ్చని" భర్తతో ఎప్పుడు అంటూ ఉండేది. కానీ భర్త ఒప్పుకోడు. కొన్ని రోజులు గడుస్తాయి. తర్వాత మళ్ళీ భార్య భర్తతో, "మీ అమ్మని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేయి" అని అంటుంది. ఆ మాటలు విని భర్త కోపం వస్తుంది. సరే, మా అమ్మని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేస్తాను. మన అబ్బాయిని కూడా హాస్టల్లో వదిలేస్తాను. వాడు అక్కడ చదువుకుంటాడు. ఈ ఇంట్లో మన ఇద్దరమే హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పి భార్యతో భర్త అంటాడు. ఆ మాటలు విని భార్య, "అలా ఎలా కుదురుతుంది? నా కొడుకుని వదిలి నేను ఎలా ఉండాలి? వాడిని చూడకుండా నేను ఉండలేను. వాడు ఎప్పుడు నాతోనే ఉంటాడు" అని భార్య అంటుంది. అప్పుడు భర్త, 10 సంవత్సరాలు పెంచిన కొడుకు గురించే నువ్వు ఇలా అంటున్నావు. మా అమ్మ నన్ను కష్టపడి 30 సంవత్సరాలు పెంచింది. నన్ను వదిలి మా అమ్మ ఎలా ఉండగలదు? మా అమ్మను వదిలి నేను ఎలా ఉండగలను? కాబట్టి మూసుకొని కూర్చో అంటాడు. ఆ మాటలన్నీ భార్యకి బుద్ధొస్తుంది. నా కొడుకుని వదిలి నేను ఉండలేను. తన కొడుకుని వదిలి ఆ తల్లి ఎలా ఉండగలదని ఆలోచిస్తుంది. తర్వాత భర్త క్షమాపణ కోరుకుంటుంది. ఈ రోజుల్లో చాలామంది భార్య మాటలు విని తల్లిదండ్రులను వేరు చేస్తున్నారు. వేరే కాపురం పెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. భార్య మాటలు విని తల్లిదండ్రులను దూరం చేసుకోబాకండి. ఎందుకంటే ఈ వయసులో వారికి తోడు అవసరం. చిన్నప్పుడు తల్లిదండ్రులు వదిలి మనం హాస్టల్లో ఉన్నప్పుడు మనకు ఎంత బాధ కలుగుతుంది, మన పక్కన తల్లిదండ్రులు లేరే అని. అదేవిధంగా వాళ్ళకు కూడా వృద్ధాప్యంలో బాధ కలుగుతుంది, పిల్లలు వాళ్ళకి తోడుగా ఉండాలని.